హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి పోయిన సండే రోజు తీసిన వీడియో అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి బోనాల పండుగకి అయితే వెళ్తున్నాను. అన్న అయితే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిండు. అక్కడ వంటలు చేసుకోవాలి కదండి, అందుకోసం అయితే జమ్మికుంట మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు అయితే కొన్నాము. అన్నయ్య నేను కలిసి ఇక ఇంటికైతే బయలుదేరినాం. ఫైనల్గా నీకోసం వెయిట్ చేస్తామన్నారా? నీకు చెయ్యాలి. యూట్యూబర్ ఉంటే ఇట్లా ఉంటుంది. ఏం చెప్తారా అప్పాలు కూడా అయినాయా? కూరలంటే అయిపోతుంది. బాగా శాతగానట్టే చేసినావు, ఫాస్ట్ చేస్తానేమైంది? నేనుంటే ఏమనుకున్నావు, డబుల్ ఎనర్జీ అవుతుంది. వస్తుంది సరే. బాబాయ్కి బాగా నచ్చింది చీరే. వస్తుంది బాబా అనుకున్నాడు. అరకిలండి రాధికాడ తీసుకున్నా అయిపోగదన్న. ఏ మస్తు రేట్లున్నాయమ్మా, ధైర్యం వస్తలే అసలే. రేట్లుంటే ఇవి అరకిలో చిక్కుడుగాయ, నా ఫేవరెట్. అరకిలో వంకాయలు. మస్తు రేట్లున్నాయి బోనాలని. దీన్ని అంగట్టదేమోందని అరకిలో అవ్వటదే పచ్చిమిర్చి అరకిలో అంగట్లా ఇచ్చిపోరా. నాకు ఇక్కడ ఉంటే గౌన్లో ఇంటికాడ ఇట్లా ఏడంటే పోయి ఇచ్చిపోరా, తర్వాత పోతుంది. ఇప్పుడు మరి వండుకోవద్దాం మేము. 5-6 కాయలకే అనేనా అవి? ఏమైనా తెచ్చినావా? తినేటి ఏ పప్పు గిప్పు వండుకునే పాలన సపరేట్ అంటాను మామయ్య. ఏమైనా తెచ్చినావు నాకు తినేటి? ఏవే తినేటి ఏం లేవు. ఇక్కడ బిడ్డ ఉంటది తినడానికి. ఏమన్నా తెద్దాము అని లేదు. బయట ఫుడ్ తినద్దు బిడ్డ. బయట ఫుడ్ కాదు, నువ్వు ఏదో ఒకటి తేవాలి. వస్తున్నావు నువ్వు అయితే కవరింగ్. ఇప్పుడు నాకు తినబుద్ధి అయితే మా పిన్నేమో తెస్తుంది అనుకుంటానా నేను. నా కోసం కాదు అవి. అయ్యో అమ్మా చెప్పన్నా, జామకాయలు తెచ్చినాయి కాదన్నా. ఎవరి నానమ్మల ఇంటికి అయినా నేను. టేస్ట్ మంచిగా ఉంటాయి కదా ఇవి. తిందామైతే. ఎక్స్పెక్ట్ చేస్తే ఇది తెచ్చింది మా పిన్ని నా కోసం. చెప్పు ఇక ఏం పని చేయన్నా. అన్ని కర్రీస్ నువ్వే వండాలి. సుక్కకూర మాకేనా? ఓకే డా, పోయేటప్పుడు తీసుకోదాం. నువ్వు ఆగవాకే మాకైతే నువ్వు దేవుని కడుపు చేసుకో నిమ్మలంగా. పండుకున్నావానే బాపు? నిజమేనా? తిన్నావా ఏమన్నా? తిన్నావా? బయట గీడ గడ బల్లెత్తి అయిపో చల్లగుండు కదా. మంచం ఉంది బయట. జోసిన బడికి పోయింది. చిక్కుడుగా ఎదురైపడి ఇలా వెళ్ళిన 1/2 అవర్ తర్వాత మా చిన్ననాన్నమ్మ అయితే వచ్చిందండి. పల్లెటూరులో ఈ ఆనందమే వేరు కదండి. మన వాడకు ఉన్న అందరు కలిసి మాట్లాడుతూ ఎప్పుడొచ్చినావు మనవరాలు, ఎప్పుడొచ్చినావు బిడ్డ అని వరుసలు పెడుతూ మాట్లాడుతూ ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అయితే చాలాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిందండి. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ. పల్లెటూరులో అలాగే ఉంటుంది కదండి. ఈరోజు అయితే నాకు కూరగాయలు కొనడం అయితే అస్సలు ధైర్యం రాలేదు. బోనాల పండుగ కాబట్టి చాలా రేట్లు పెరిగినాయి. ఇవి కూరగాయలు అడిగినా కూడా 100 రూపాయల కేజీ అంటున్నారండి. బోనాల పండుగ కాబట్టి మనకి అవసరం ఉన్నప్పుడే చెట్లకి కాయలు ఉండవు కదండి. మా గార్డెన్లో అసలు వంకాయలు రాలేదు. ఈసారి చిక్కుడుకాయ కూడా కొంచెమే ఉంది. అలాగని చెప్పి ఇక మార్కెట్లోనే కొన్నాం అమ్మ వాళ్ళ కోసం. ఏం చెప్తాను? జోష్నారెడ్డి రాలే, మిస్ అవుతానవా? ఎడతానావా చెల్లె కోసం? నీ చిన్న మనవరాల కోసం? చెల్లె రాకపోతే ఫీల్ అవుతానవా? చదువుకొని అంటావా? చదువుకొనియా? మస్తు పని చెప్తాను. బడిగోడు బెటరా బడి తప్పించుడా? ఏ పోవాలా బిడ్డ, ఇక్కడ ఫాస్ట్ చదువుతుంది చూసిన అంతే నేర్చుకోవాలి. మనవాళ్ళు ఏం చేయాలి? మీ మనవల్లట ఏం చేయాలి? ఆయన చెప్తాడు, పెద్ద ఆయన చెప్తాడు, చిన్న ఆయన కలెక్టర్ అవుతాడు అరవింద్. రే అరుణ్ గా పెద్దది పెడతాండ్రా నీకు తాత, గుర్తు పెట్టుకో. ఇంజనీరింగ్ ఏ వాడు ఇంజనీరింగ్ కాదు చదివేది. ఇంజనీరింగ్ వాడు వేరే చదువుతాండు, అది కాదు. మార్కెటింగ్ బాపు, మార్కెటింగ్ మార్కెటింగ్ అర్థం కాదు తాతకు. అయిపోయింది, కట్ చేసినాం. మా శోభరెడ్డి అన్ని కట్ చేసింది. చిక్కుడుగా నువ్వే అండు. వద్దు చాలు ఇవి. మా అమ్మమ్మనైతే ఒక 20 కూరలు వండుకోమంటట్టున్నది. అవేమో తినడానికి ఎవ్వరం లేము ఎక్కువ. ఈసారి మమ్మీ మిస్ అయింది, చెల్లె మిస్ అయింది. అందరు వస్తే బాగుండేది కానీ
కానీ మనం ఎప్పుడు వస్తాం కదా పిన్ని చిన్నప్పటి నుంచి వెళ్ళి. నేను రాలే. లేదు దీనికి కాదు నేను అనేది, మనం దసరాకైనా సంక్రాంతికైనా మన ఇద్దరం బాగా వస్తాం చిన్నప్పటి నుంచి వెళ్ళి. నేను రానంటే కూడా అంటాను. ఇప్పుడు కూడా అన్నది రా, ఇన్ని రాకపోతే నేను రానమ్మా. అయ్యో నేను వీడియోలో చూసే వరకు వీడియో తీసింది. పిన్నికి సర్ప్రైజ్ ఇచ్చిన నేను చెప్పకుండా వచ్చిందని రావాలని నేను పెట్టిన. అమ్మ పోయింది. సిమెంట్ కూడా చూసిన నేను. కలర్ ఉంటది కదా, కలర్ పెయింట్ ఉంటది కదా, హాస్టల్ కూడా ఎరికే ఇంకా బ్యాక్గ్రౌండ్. అరే తేడా కొడుతుందని అనుకున్నా, మళ్ళీ నువ్వు కనబడ్డావు. అమ్మో పోయిందా నాకు చెప్పకుండానే అనుకుంటానా. నీకు చెప్పకుండా వచ్చిన నేను. అట్లెందుకు ఎప్పుడు చెప్పి రావాలా? నువ్వు అత్తమని తెలుసు, నేను ముందు బ్యాక్గ్రౌండ్ లో అన్ని చెకింగ్ చేసుకుని వచ్చిన. అన్నయ్య చెప్పిండు, అమ్మమ్మ చెప్పింది. చిన్నప్పుడు నేను రానంటే ఏడ్చేది. కానీ అసలు రానే రాకపోతున్నావు దసరాకు. మా పిన్నత్తా అంటేనే నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని, లేకపోతే రాకపోయేదాన్ని. దసరాకైనా సంక్రాంతికైనా పిన్ని రాకపోతే, ఒకవేళ మా తాత పోయి తీసుకొచ్చేది కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు, రాకపోతే ఏడ్చేదాన్ని, అయ్యో పిన్ని రాలేదు అని. తోలకపోతే చిన్నప్పటి నుంచి వెళ్ళి అబ్బా అంత లేదులే మాకు, ఫ్రెండ్స్ లాగా అక్కలాగా కాదు కానీ. ఏమో బ్యాగ్ అవును కొంచెం వేరే ఉంటది కానీ ఇళ్ళతోటి. నువ్వు అన్నయ్య వచ్చేది. మళ్ళీ తర్వాత తమ్ముడు పుట్టినాక తమ్ముడు రాకపోతే ఏడ్చేదాన్ని నేను. ఇప్పుడు అంతా మర్చిపోయినా కానీ ఇప్పుడు నువ్వే మళ్ళీ ఇంపార్టెంట్. ఇంకో జోక్ చెప్పాలా, మీ మమ్మీ పెళ్ళి అయినాక మీరు చిన్న పిల్లలు కదా, మీరు పుట్టిరు కదా, నేను అప్పుడు 10th 9th అట్లా చదువుతాను కదా, మీరు పోయేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పోయేది మమ్మీ నువ్వు మీరు పోయేది. పోయినాక 2 రోజులు ఏడ్చేదాన్ని నేను. బల్లెకి పోయినాక కూడా ఏడ్చేదాన్ని. ఫ్రెండ్స్ కాదు పిన్ని నాది కూడా సేమ్ సిచ్యువేషన్. తమ్ముడు ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చింది అనుకో, ఏం స్టడీ మనసులో పట్టపోయేది, పేరు మొత్తం అదే ఉంటది. ఇప్పుడు నీలాగా నాకు తమ్ముని మీద అయింది బాగా. నాకు అది గుర్తుంది, ఎత్తుకొని ఏడ్చినావు. దోస్తులందరికీ చెప్పేదాన్ని, ఏందే డల్లుగున్నావు ఏందే డల్లుగున్నావు. నిజంగా అందరు అనేటోళ్ళు, హేమలత ఆంటీ వాళ్ళందరూ అనేటోళ్ళు, మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్. మా అక్క బిడ్డ వేయింది, మా అక్క కొడుకు వేయండి అనుకుంటా వాళ్ళతో చెప్పుకుంటా కొద్దిసేపు ఏడ్చేదాన్ని. 2-3 రోజులు అయినాక ఏమనిపించదు, కవర్ అయిపోతుంది. తమ్ముడు అప్పుడు కూడా నీకు అంతే, తమ్ముడు తీసుకుపోయేది కదా అమ్మమ్మ ఇంటి కంచెలు పోతే నేను ఏడ్చేదాన్ని 2-3 రోజులు. సేమ్ మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటా సేమ్ సిచ్యువేషన్. అదొక చైన్ ఉన్నట్టుంది కదా పిన్ని మనకు. అనిపించిపోయేది అసలే. అదే చిన్నప్పుడు అంతే వచ్చినా, ఇప్పుడు అంత ఉండదు, పోవాలి కదా తప్ప. అప్పుడు చిన్నోళ్ళం కదా, మళ్ళీ చిన్నోళ్ళ మీద బాగా అటాచ్మెంట్ ఉంటుంది. మన మైండ్ కూడా మైండ్ సెట్ చిన్నగా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇక ఎక్కడ కంపల్సరీ పోవాలి అన్నట్టు తెలుస్తుంది అన్నట్టు ఉంటుంది. ఏజ్ డిఫరెంట్ అవే అంతే అంతే చేంజ్ అవుతా ఉంటాం మనం. ఇలా మాట్లాడుకుంటూ పనులన్నీ చేసుకున్నాము. ఈ వీడియోలో నేను ఎక్కువ మాటలు కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేనండి, ఎందుకంటే నాకు మెమొరీలో ఉండిపోవాలి కదా. ఎప్పుడైనా మీకు బోర్ కొడుతుంది, కాకపోతే స్కిప్ చేసి చూసేయండి ఫ్రెండ్స్. బోర్ కొట్టిన దగ్గర మా వాళ్ళతో నేను ఎలా స్పెండ్ చేశాను, ఎలా మాట్లాడుకుంటూ పండుగ చేసుకున్నాం అనేది మెమొరీస్లో ఉండిపోతుంది అని చెప్పి నేను ఇలానే ఉంచేసాను అన్నమాట. వంకాయ కర్రీ వండినావు కదా, నేను చిక్కుడుగా వండుతాను. నా ఫేవరెట్ కర్రీ. నేను ముద్దపప్పును చిక్కుడుగా నా ఫేవరెట్. మరి కొంచెం మంచిగా అండు. అసలే ఈ ఇయర్లో ఫస్ట్ టైం తింటాను, ఈ సీజన్లో. అవుతుంది మస్తు ఉండాలి చెప్తున్నా. చిక్కుడుగా కూర గుర్తు చేస్తే నువ్వు గుర్తు రావాలి, అట్లా అండాలి. రిజల్ట్ చూపిస్తా అంటావా? చూద్దాం అయితే. మా శోభారెడ్డి ఎట్లా అండినా మస్తు ఉంటుందిలే, అంతే కదా. అరే నిజం పిన్ని, మా పిన్ని అంటే హైలైట్ ఉంటాయి అన్నీ, నీకు తెలీదు. చూడండి ఫ్రెండ్స్, అసలు మా పిన్నిని మెచ్చుకుంటా అంటే కూడా తీసుకుంటలేదు. ఏ నిజం పిన్ని, మమ్మీ అండని పిన్ని అండని నువ్వు అండని సూపర్ ఉంటాయి, మంచిగా ఉంటాయి, టేస్ట్ మంచిగా ఉంటాయి. అంతే అంటావు. ఇట్లా ఉండాలి, ఒక్కరు ఎట్లున్నా మెచ్చుకుంటారు. అదే కదా నేను అంటున్నా. ఇప్పుడు అదే ప్రేమలా ఏం కనిపించాయి తప్పులు.
ఇక్కడ అమ్మ చూసిరు కదా ఫ్రెండ్స్, మీరు ఎలా వండినా బాగుంటుంది బిడ్డ అని చెప్తూ ఉన్నది. మనం ఏ తప్పు చేసినా, కర్రీస్ అయినా వంట అయినా ఎలా చేసినా కూడా వాళ్ళకి మంచిగానే ఉంటుంది. అదేనండి కన్న ప్రేమ అనేది. అది ఎక్కడా దొరకదు, మనకు ఎవరి దగ్గర కూడా దొరకదు. మనకి కూడా అమ్మ చేసిన వంట అయినా అమృతం లాగా ఉంటుంది. ఇగో ఇది పచ్చి చింతకాయ చారు బోనాల పల్లవినికి. ఇగో ఇందులో కాకరకాయ, గుమ్మడికాయ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, పప్పు. ఇది కాయగూరలు పల్లవినికి. దీపాద్రి కొడుక గిరి దీపాద్రి కుడక, మల్లన్న దేవుంది దీపాద్రి కుడక పొగేయడానికి. ఇగో ఇది ఎల్లమ్మయ్యి ఇట్లా బొట్లు పెట్టాలి. ఇగో ఇట్లా పెట్టుతా సిప్ప మీద. ఫస్ట్ ఇలా బోనాలను పుదించుకున్న తర్వాత ఇక్కడ గద్దె మీద అలికి ముగ్గు వేసేసుకున్నదండి. పూతగంధం పూసిన తర్వాత ఇక బోనాల కుండలు అక్కడికి తీసుకువెళ్ళి పెట్టాలన్నమాట. మార్నింగ్ 4:30కే లేచి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని బయట ఊడ్చి కడిగి ముగ్గు వేసుకొని ఇలా పనులన్నీ చేసేసుకున్నది. ఇంకా బోనాలు కూడా వండిందండి. బెల్లన్నం, పసుపన్నం వండింది, బెల్లప్పాలు చేసింది. అక్క వాళ్ళ కూతురు కొంచెం హెల్ప్ చేసిందంట. ఇక అన్ని పనులు చేసుకుంటుందండి. అమ్మ అయితే చాలా ఓపికగా చేసుకుంటుంది. కాకపోతే ఇక పండగకి మేము రావాలని ఉంటుందన్నమాట. అమ్మకైతే ఎప్పుడు మునుపు రాకపోయేది. ఈ 2 years నుంచి అయితే వెళ్తున్నా అమ్మ బాపు సంతోషం కోసం అయితే. ఈ దర్వాజాలకే కదా ఇప్పుడు కూర్చుర్రి. కొన్ని పూలే ఉన్నాయి ఏందమ్మా? చాలు చాలు. ఇగో అవి ఎండాకాలం ఎండ కొట్టినట్టు అయింది, పుయ్యలేదురా. అప్పుడు నోములప్పుడు దసరాకైతే మస్తు 70 వెళ్ళినాయి. మాకు కూడా పంపించినావుగా దీపావళికి నీకు, దసరా అప్పుడు 70 వెళ్ళినాయి. 70 వెళ్ళినాయి ఈడ మనకు చెట్లకు. వీడియో తీసుకుంటే తెంపినావు, తెంపుతా అంటే అక్కున్న చిట్టిలే జోష్ను అక్క లేకపోతే మంచిగా అనిపిస్తలేదు, లోటు కనబడుతుంది. నిరుడు ఎంత మంచిగా అనిపించింది బిడ్డ. పోయిన సరే కుడకబెట్టిందంటే హైలైట్ ఏంటిది? నేను చెల్లె ఊరికి రాలేదా కుడక పంచి పెట్టలేదా పలారం? అక్కడికి పోయి ఇక్కడికి వచ్చారు, హైలైట్ అసలు. అటు పోయి ఇటు వచ్చారు. నాకు 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 మా బాబుకి పెట్టు, మా డాడీకి పెట్టు, మా మమ్మీకి పెట్టు. ఇప్పుడు ఎవరు ఊరికి వస్తారు? ఇప్పుడు నేను ఒక్కదాన్నే వస్తుంది. అదే పిన్ని కూడా వస్తుంది పలారం పంచి పెడితే. పిన్ని ఉరికి రాదా? మాలా ఉరికి రావుతుంది, మా తమ్మునికి ఉరికి వస్తుంది. మనమే 5 సార్లు పెట్టుకుంటే అయిపోతుంది. అంతేనా? అంతే మరి ఏం చెప్తా. పిలుస్తారా ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా? అది సాంప్రదాయం రా, పిలవాలి. పంచిపెట్టుడు అంటే రాకున్నా కూడా పిలవాలా? పంచిపెట్టాలి. పంచిపెట్టాలి. తాతకు ఒక్కరికైనా పెడతా నేను. ఇచ్చినట్టు ఇతలికి రమ్మని తాతకు ఒక్కరికైనా పెడతా. లేదురా అప్పట్లో మస్తు అందరు చిన్నపిల్లలు అక్కడ వచ్చేదిరా. ఇప్పుడు వీడియో తీస్తున్నది అమ్మే అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా తీసిందండి మాట్లాడుకుంటూ వీడియో. మాత్రం చూసిరు కదండి పూల చెట్లు ఎలా పెట్టుకున్నదో. ఇంకా వాళ్ళకి గోడ లేక బర్రెలు తింటూ ఉంటాయి అన్నమాట. దుడ్డెలు బర్రెలు వస్తాయి, ఇంకా కోతులు కూడా ఎక్కువ ఉన్నాయండి. కూడా ఏదో ఒకటి అడ్డం పెట్టుకుంటూ కూరగాయలు పెట్టుకుంటుంది, ఇంకా ఆకుకూరలు కూడా పెట్టుకుంటుంది. ఇలా పూల చెట్లు కూడా పెట్టుకుంటుందండి. అమ్మ తులసి గద్దె చూసిరు కదా, సిమెంట్తో అమ్మే వేసుకున్నది. మంచిగా ముగ్గు వేసుకుంటుంది, పూజ కూడా బాగా చేసుకుంటుంది అమ్మ. ఇంకా వ్యవసాయం పనులు అయితే చాలా బాగా చేసేది. బాపు అమ్మ ఇద్దరు కలిసి చాలా హార్డ్ వర్కర్స్ అండి, చాలా పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తమే చాతన కావట్లేదు వాళ్ళకి. ఇక్కడ చూసిరు కదా మంచిగా చిక్కుడు చెట్లు పెట్టుకున్నది. అటు సైడ్ ఏమో ఇంకా ఆకుకూరలు అవి కూడా పెట్టుకున్నది అన్నమాట. పచ్చిమిర్చి చూసారు కదా, చెట్లు అయితే ఎంత మంచిగా ఉన్నాయో. మాయి కూడా ఇంత మంచిగా లేవన్నమాట. ఇగురు సూపర్గా వచ్చినాయి. అసలు చెట్ల నిండా మిరపకాయలు ఉన్నాయి. కాకపోతే ఈరోజు అయితే తెంపలేదండి. అమ్మకి రోజుకి కొన్ని అవసరం వస్తాయి కదా అని చెప్పేసి అన్న బయట నుంచే ఒక 1/2 kg పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చిండు. ఈ పచ్చిమిర్చి అయితే చాలా స్పైసీగా ఉంటాయంట. ఇవి ఒక 4-5 వేస్తేనే కారంగా ఉంటుందంట కర్రీ అయితే.
ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసేయండి మీరే, చాలా చాలా బాగున్నాయి కదా. అమ్మ కష్టపడుతూ మంచిగానే పనులన్నీ చేసుకుంటారండి అమ్మ బాపు అన్న. కాకపోతే వాళ్ళకు పడ్డ కష్టానికి ఫలితం అయితే లాస్ట్కి వచ్చేసరికి దక్కలేదు. వాళ్ళకి కనీసం ఇల్లు అయితే పెద్దగా లేకుండా అయిపోయింది. మీరు క్లియర్గా గమనించినట్లయితే ఒక్కటే రూమ్ అండి, అది హోమ్ టూర్ చేయమని అయితే అడగకండి ఫ్రెండ్స్, ఓకేనా. వ్యవసాయం చేసే వాళ్ళ కష్టాలు కొన్ని మీకు తెలిసే ఉంటాయి. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది ఉండదు. వాళ్ళకి ఇల్లు పెద్దదే ఉండేనండి, కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. మంచి రోజులు వస్తాయనే చూస్తున్నాం మనం. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు గొప్ప చెప్పుకోవడం కాదు, వాళ్ళ పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా వాళ్ళతో అండదండగా ఉండి వాళ్ళకు ధైర్యం చెప్తూ వాళ్ళను హ్యాపీనెస్గా ఉంచడమే మా కోరిక అన్నమాట. అందుకే మేము ఇలా నవ్వుతూ ఆ ఉన్న కొన్ని గంటలు కానీ కొన్ని నిమిషాలు కానీ స్పెండ్ చేస్తూ ఉంటాము. మా బాపు విషయానికి వస్తే, బాపు ఆ కాలంలో 9th క్లాస్ చదువుకున్నాడు, టీచర్ జాబ్ కూడా వచ్చిందంట. కాకపోతే మా తాత పంపించలేదంట, వ్యవసాయం భూమి ఎక్కువ ఉన్నది, పని ఎవరు చేస్తారని చెప్పేసి. అలా మా బాపకైతే ఇప్పటికీ పేపర్ చదవడం, రాజకీయాలలో న్యూస్ వినడం అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ప్రతిరోజు పేపర్ చదవంది ఉండడు, కళ్ళు కూడా మంచిగా కనబడతాయి, చెవులు కూడా మంచిగా వినబడతాయి. ఏం చూస్తానవే? చూడు ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి చూసిరు కదండి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అయితే వింటున్నాడు అసెంబ్లీలో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉన్నాడు అన్నమాట. చాలా ఇంట్రెస్ట్ బాబుకి. ఒక గంటన్నర సేపు అయితే చూసిండు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూసిండు. వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనకి అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం కదండి ఎవరికైనా కూడా. వాళ్ళని అందుకే నేను షూట్ చేసుకుంటా అన్నమాట. మీకు కొత్తగా చూసే వాళ్ళకి ఏ వీడియో చూసినా కూడా బోరింగ్గానే ఉంటుంది. కాకపోతే అమ్మ బాపు వీడియోస్ నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు కదండి యూట్యూబ్లో పెట్టుకుంటే. అలాగని చెప్పేసి నేను మీకు బోర్ కొట్టినా సరే స్కిప్ అయినా చేస్తారు కదా, నాకైతే ఎప్పటికీ మెమొరీ లాగా ఉండిపోతుంది నా ఫోన్లో అని చెప్పి వీడియో షూట్ చేసుకుంటా. ఇప్పుడు టైం 6:30 అవుతుందండి, బయట చీకటి అయిపోయింది. అమ్మ చుక్కను చూసిన తర్వాతనే ఒక్క పొద్దు అనేది విడుస్తుంది. ఇక దీపాలు అయితే ముట్టించుకున్నది, అన్ని దేవతలకు పొగ వేసింది. పొగ వేసిన తర్వాత అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయలు అయితే అన్ని దేవతలను తలుచుకుంటూ కొట్టిన తర్వాత ఇక ఒక్క పొద్దు అయితే విడుస్తుందండి. ఇక ఒక్క పొద్దు విడిచిన తర్వాత అందరం భోజనం చేసేయడమే అన్నమాట. పొలారంలో రాయాల్సిన పత్తి పొలారంలో ఇలా ఏ దేవుళ్ళ బయట పంచిపెట్టాలో ఆ దేవుళ్ళ కొబ్బరి ముక్కలు తీసి ఇలా బెల్లం కూడా చిన్న ముక్కలుగా చేసి బయట పంచిపెడతారండి. నానమ్మ కూడా ఇలానే చేసేది. నానమ్మ చేసినట్టు అమ్మ చేస్తుంది. వాళ్ళ సాంప్రదాయం ఎలా చేస్తారో అట్లనే చేయాలి కదండి. చిన్నప్పుడైతే ఇలా మనం పలారం పంచిపెడతారంటే ఉరికే వాళ్ళము, మా అక్క నేను మా అన్న అందరం కలిసి, నేను చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ చేతులు పట్టి అడుక్కునే వాళ్ళమండి. చాలా మెమొరీస్ ఉంటాయి కదా చిన్నప్పుడు. ఎవరు పంచిపెడతారా అని చూసేటోళ్ళం. గొంతు వినబడగానే ఇలా పంచుతూ గొంతు వినబడుతుంది కదా, అలాంటప్పుడు ఉరికిపోయి ఆ పలారం అయితే తెచ్చుకునేటోళ్ళం. ఇప్పుడైతే అదంతా ఏమీ ఇంట్రెస్ట్ లేదు. కొబ్బరి ముక్కలు ఇంట్లో ఎప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి, బెల్లం కూడా ఎప్పటికి దొరుకుతూనే ఉంది కదా, అప్పుడు అంతా దొరికేటివి కాదు. అట్లాంటి మెమొరీసేనండి నాకైతే చాలా ఉన్నాయి అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. తీసుకో అయిపోయింది ఫాస్టింగ్. పొద్దున్నుంచి ఏం తినలే మా అమ్మమ్మ. తీర్థం తీసుకోరు బిడ్డ, ఇవన్నీ కొబ్బరి నీళ్ళు ఇండ్లు పోసిన. నువ్వు తాగంకిన్ని ఇంకా కొన్ని పోయి అన్న కొన్ని వచ్చి తాగు. అలా ఒక్క పొద్దు ఇడిచిన తర్వాత ఇంకా భోజనం చేయడానికైతే రెడీగా కూర్చున్నామండి. ఇక్కడ వంకాయ కర్రీ, చిక్కుడుకాయ కర్రీ, బెల్లప్పాలు, చారు, బెల్లన్నం. ఈ బెల్లన్నం మళ్ళీ కొన్ని పాలు పోసి వండుకున్నామన్నమాట. ఇక వైట్ రైస్, ముద్దపప్పు, పెరుగు. ముద్దపప్పు అండ్ పచ్చిపులుసు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. వేడివేడి అన్నము కొత్త బియ్యంతో ముద్దపప్పు చారు చేసుకొని తింటే బాగుంటుంది. ఇక్కడ అమ్మ బోనంలోది పసుపన్నం అండ్ బెల్లన్నం తీసుకొచ్చింది. ఇక తీసుకొచ్చిన తర్వాత అన్నం అయితే తినేస్తున్నప్పుడు, నానమ్మ ఉన్నప్పుడు ఈ బోనాల పండుగ ఎట్లా జరిపేది, ఎట్లుండేది, అవన్నీ విషయాలు అమ్మ బాపు అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అన్ని విషయాలు గుర్తుకొస్తాయి కదండి మన వాళ్ళతో మనం స్పెండ్ చేసినప్పుడు. మన అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ మనకి ఎక్కడా దొరకదండి. ఎంత మంచిగా ఉన్నా కూడా, అసలు మన అమ్మ వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా కారం పొడితో తిన్నా కూడా మనకు హ్యాపీగానే ఉంటుంది. అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా మాట్లాడుకుంటూ
భోజనం అయితే చేసేసినాం. టైం అయితే ఎంత తొందరగా గడిచిపోయిందో. ఇక నేనైతే బయలుదేరుతున్నా. చూసిరు కదా మొత్తం చీకటి అయిపోయింది. అమ్మ బాపుతో ఇక బాయ్ చెప్పి నేనైతే బయలుదేరుతున్నా. ఇంటికాడ పాప స్కూల్ నుంచి వస్తుంది కదా, అలాగని చెప్పి ఇక అన్నం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయానన్నమాట. మా పిన్ని ఉండమంటే ఉండలేదు, పోతుంది. నేను ఒక్కదాన్నే. అమ్మమ్మ లేదా? మా అమ్మమ్మ తాతతోటి ముచ్చట్లు పెట్టుకుంటుంటా. మళ్ళీ ఎప్పుడు పిన్ని? మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాం. బాయ్. లేట్ అవుతుంది. అన్నయ్య చూడు రుమాలు చుట్టుకున్నాడు. రైతు బిడ్డ, రైతు బిడ్డ. ఇగో అన్నం తీసుకొని పోతాను ఇక. బాయ్ ఫ్రెండ్స్. మా మామయ్య వీడియోలు అంటే నచ్చాయి, ఫోటోలు అంటే నచ్చాయి, వీడియో అంటే నచ్చాయి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్ బాపు గోళీలు మంచిగా వేసుకో. గోళీలు వేసుకుంటే ఊసిపోతుంది. ఊసిపోదు, గట్టిగానే కట్టుకున్నా. పోయినాక ఫోన్ చేయ బిడ్డ. మంచిగా తిను, మంచిగా ఉండు. కాళ్ళు ఏం కాదు, ఆ చలి పెడుతుంది మరి లోపలికి పో. బాబు పోయేత్త ఇక, చీకటి అయింది బాగా. అమ్మ పోయేత్త. ఫోన్ చేయ బిడ్డ. సరే బాయ్. ఇక అన్నే ఉండే బాపు, అన్నే ఉండు. అలా బాయ్ చెప్పి ఇంటికైతే వచ్చేసినా అండి. ఇక అమ్మనైతే చిక్కుడుకాయ కూర, వంకాయ కర్రీ, బెల్లన్నం మనవరాల కోసం అయితే పంపించింది. ఇక వేడివేడిగా ఇక్కడ వైట్ రైస్ పెట్టిస్తా అని చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.